అయితే మంచు పడట్లేదు. ఏంటా అనుకుంటుంటే అక్కడ జల్పల్లిలో ఉన్న నివాసంలో మరో వివాదం నెలకొంది. మంచు కుటుంబంలో మళ్లీ చిచ్చురేపారు. అటుపక్క మంచు విష్ణు మంచు మనోజ్కి సంబంధించిన జనరేటర్లో చక్కెర పోసారని చర్చ బయట అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జనరేటర్లో చర్చ అసలు చక్కెర ఎందుకు పోసారు, అసలు పంచదార పోస్తే ఆ విద్యుత్ సరఫరా ఎందుకు ఆపేద్దాం అనుకున్నారు, అసలు ఈ ఐడియా ఎవరిది, దీని వెనకాల ఏముంది, అసలు తిన ఉద్దేశం ఏంటి అని దీని గురించి మరింత సమాచారం ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీపాల్ ఫోన్ ఇన్లో ఉన్నారు. శ్రీపాల్, చెప్పండి, అక్కడ విష్ణు అయితే జనరేటర్లో పంచదార పోసారని తెలిసింది. ఎందుకు పంచదార పోసారనుకుంటున్నారు? విద్యుత్ సరఫరా ఆపాలనేది తన స్వబుద్ధా, లేదంటే ఇంకెవరన్నా ప్రోత్సాహం వల్ల చేశారా? 4 రోజుల క్రితం జరిగిన గొడవలు అయితే ఒక మంచు ఫ్యామిలీలో అయితే ఒక గందరగోళం సృష్టించాయి. ఎందుకంటే ఇద్దరు పరస్పరం అయితే కంప్లైంట్ చేసుకున్నారు, బాగా ఇబ్బందికి గురి చేస్తారు. ప్లస్ ఎందుకంటే వాళ్ళు కొట్టుకున్నారు, దీంట్లో గాయపడ్డారు కూడా మీడియా వాళ్ళు అయితే. ఈ రోజు మంచు మోహన్ బాబు గారు కూడా హాస్పిటల్కి వెళ్ళి ఏదో ప్రముఖ టీవీ ఛానల్ కెమెరామెన్ అయితే ఒక ఆయన ఓదార్చాడు, ఆయన క్షమాపణ చెప్పాడు, అతనికి సారీ చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి కూడా ఫోటో దిగాడు. ఇకపోతే ఏం జరిగింది అనేది కూడా తెలియకుండా ఇప్పుడు అక్కడ వెళ్ళి మంచు విష్ణు అయితే వెళ్ళి తన ఇంట్లో ఉన్న జనరేటర్ లో వెళ్ళి ఒక చక్కెర పోయడం వల్ల ఆ జనరేటర్ ఆగిపోయి విద్యుత్ సరఫరా అయితే మంచు మనోజ్ ఇంటికి నిలిచిపోయినట్లయితే సమాచారం ఉంది. దీనికి మళ్ళీ అతను పహాడి షరీఫ్కి వెళ్ళేసి ఒక కంప్లైంట్ లాగా రేజ్ చేద్దామని చెప్పేసి కూడా అన్నారు. వీళ్ళైతే డీసీపీకి ఒక ప్రామిస్ చేశారు వీళ్ళు, ఎందుకంటే మేము గొడవ పడము, తగాదా అయితే పెట్టుకోము 1 year వరకు అని చెప్పేసి కూడా ఒక వాగ్దానం అయితే చేసినట్టు తెలిసింది. కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఇతను గిచ్చి కయ్యం పెట్టుకోవడం లాగా ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది. ఇప్పుడు తను పహాడి షరీఫ్కి వెళ్ళేసి ఇకపోతే మంచు మనోజ్ భూమా మౌనిక కూడా తక్షణమే ఒక వాళ్ళకి పార్టీ అండ కావాలి అన్నట్టు కూడా ఒక సూచనప్రాయంగా అయితే తెలుసుకున్నారు. ఎందుకంటే మాకు ఒక పార్టీ అండ ఉండాలని చెప్పి కూడా రేపైతే ఒక సంచలన నిర్ణయం అయితే ప్రకటించబోతున్నట్టు కూడా తెలుస్తుంది. లక్ష్మి, రైట్. అయితే మంచు విష్ణు పైన ఏమైనా కేసు నమోదు చేసుకున్నారా పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ లో? ఇప్పుడే తను వెళ్ళైతే కంప్లైంట్ చేయడానికి అయితే వెళ్తున్నట్టుగా ఒక వార్త అయితే వచ్చింది మనకు. ఎందుకంటే తన కంప్లైంట్ చేసిన తర్వాతనే ఏదైనా ఒక రిటర్న్ కంప్లైంట్ ఉంటే మాత్రమే పోలీసులు కూడా యాక్షన్ తీసుకోవాలనుకుంటుంది. వీళ్ళు డీసీపీ దగ్గర చెప్పిన ప్రామిస్ కి దీనికి ఏ పొంతన లేకుండా జరిగింది. కాకపోతే ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా ఒక వార్త అయితే ఇప్పుడు ఆసక్తిగా ఉంది. కాకపోతే ఈ రోజు ఇప్పుడు మంచు విష్ణు వెళ్ళి వాళ్ళ ఇంట్లో జనరేటర్ లో ఓపెన్ చేసేసి మరి అంటే ఏ వెహికల్ అయినా ఒక ఇంజన్ ఏదైనా ఒక కార్ లాంటిది ఈ డీజిల్ ఇంజన్ కావచ్చు, ఏదైనా ఒక ఇంజన్ లో చిన్న చక్కెర పోస్తే ఆ ఇంజన్ ఎలాగో మొత్తం స్టక్ అయిపోయి ఆగిపోతుంది అనేది ప్రతి వాళ్ళకి తెలిసిన ఒక టెక్నిక్ అని చెప్పేసి అని అనుకోవచ్చు. దానికి ఇతను కూడా అలాగే ఒక చిన్నపిల్లల్లాగా వెళ్ళి ఒక ఎందుకు పోసాడు, ఏం కారణాలు అనేది కూడా ఒక తెలియరావాల్సింది మనకు. ఇకపోతే ఎందుకంటే మంచు మనోజ్ కూడా ఎందుకంటే తనకి ఇప్పుడు మళ్ళీ కొట్లాట ఎందుకు అనే ఉద్దేశంతోనే ఇది పోలీస్ వారితోనే ఒక కంప్లైంట్ లాగా చేసిద్దామన్న ఆలోచనతో అయితే వెళ్ళి ఒక కంప్లైంట్ చేస్తే మాత్రం పోలీసులు ఏం యాక్షన్ తీసుకుంటున్నారు అనేది తదుపరి యాక్షన్ బట్టేసి మనకైతే ఒక వార్త అయితే ఉంది. రైట్ శ్రీపాల్, అయితే విష్ణు ఇట్లా ఎందుకు చేశారు? దీని వెనకాల ఎవరన్నా చెయ్యి ఉందా, లేదంటే తన స్వబుద్ధితో చేసినట్టు ఏమైనా తెలుస్తుందా? విష్ణుకి ఇంకా మనోజ్కి ఎందుకంటే ఆస్తి తగాదాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఒకటి ఆ స్కూల్ గురించి అయితే ఒక ప్రత్యేకంగా అయితే చాలా ఒక వార్త రూమర్ లో ఉంది కూడా ఆస్తుల గురించి. ఇతను ఏదో విదేశీ కంపెనీతో విదేశీ ఒక ఎడ్యుకేషన్ అకాడమీతో టైప్ అవడం కూడా తనకు నచ్చలేదని చెప్పవచ్చు. ఇకపోతే ఈ తరుణంలో ఏంటంటే నిన్నటి వరకు కూడా ఒక సినిమా అయితే అతను అనౌన్స్ కూడా చేశాడు, విల్ స్మిత్ తో ఒక 50 కోట్ల పెట్టుబడి 500 కోట్లు అని చెప్పేసి కూడా ఒక వార్త అయితే అల్టల్ చేసింది. హాలీవుడ్ సినిమాతో నేను చేస్తున్నాను అని చెప్పేసి. ఇకపోతే ఈ సినిమా పరంగా ఎందుకంటే అతను అంత సద్దు అనిగింది, ఇంకా శుభం కార్డు పడిందని అనుకునే లోపు ఈ రోజు ఎవరికీ తెలియకుండా కూడా మంచు మోహన్ బాబు గారు అయితే వెళ్ళి హాస్పిటల్లో కూడా తనని పరామర్శించడం జరిగింది. జర్నలిస్ట్ సంఘానికి కూడా మొత్తానికి ఒక క్షమాపణ అయితే చెప్పింది. ఏదైతే కెమెరామెన్ కి దెబ్బలు తగిలినాయో తనే చెప్పాడు, మీరు నాకు కాదండి క్షమాపణ జర్నలిస్ట్ సంఘానికే చెప్పండి అంటే అది ఖచ్చితంగా మోహన్ బాబు గారు నిర్మోహమాటంగా చెప్పారు. చెప్పిన తర్వాత కూడా ఇక శుభం కార్డు పడే టైంలోనే ఇప్పుడే ఒక వార్త, ఎందుకంటే ఇప్పుడు జనరేటర్ లో అతనికి ఇంటికి మన పవర్ సరఫరా వేయడానికి ఒక ముఖ్య కారణం అనుకుని జనరేటర్ లో చక్కెర పోయడం వల్ల కూడా అదొక హీనమైన చర్య అని కూడా కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టడం కూడా ఇప్పటిదాకా బాగున్నారు, ఇప్పుడే ఇంకెందుకు మళ్ళీ గొడవలని చెప్పి కూడా అనుకుంటున్నారు. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్.
రైట్, మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూసినట్లుగానే మనకి లాస్ట్ వీక్ జరిగిన దాడి జర్నలిస్ట్ పైన అయితే మోహన్ బాబు దాడి చేశాడు. దాడి చేయడం వల్ల కేసు అయితే నమోదు జరిగింది. కానీ తన అనారోగ్య స్థితి వల్ల ఈ నెల 24 దాకా తనకైతే స్టే ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇప్పుడు కుదురుకున్నాను అని తెలుసుకున్న మోహన్ బాబు ఏకంగా ఆ కెమెరామెన్ దగ్గరికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి సారీ చెప్పినట్టయితే తెలుస్తుంది. సభాముఖంగా నేను మొత్తం జర్నలిస్టుల అందరికీ నేను సారీ చెప్తాను, మీడియాకి అందరికీ నేను సారీ చెప్పడానికి రెడీ అన్నప్పుడు మొత్తం ఈ కాల్ అంతా ఈ గొడవ ఏదైతే ఉందో మొత్తం ఓకే ఇంకా సద్దు మరిగిపోతుంది, దీనికి శుభం కార్డు వేయొచ్చు అనుకునే టైంలో మరి విష్ణు చేసిన ఈ చిన్న పని ఎందుకు చిచ్చురేపుతుందా ఏంటి అని తెలుసుకోవాలి మనం. మరీ కామెడీగా చక్కెర పోయడం ఏంటి జనరేటర్లో అనేది విషయం అయితే తెలియడం లేదు. అసలు ఇలా ఎందుకు చేశాడో, ఏంటి దీని వెనకాల ఉన్న తాత్పర్యం, ఇలా చేసి తను పవర్ ఆఫ్ చేసిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నాడు, దీని గురించి మరికొంత ఇన్ఫర్మేషన్ చెప్పడానికి మా ప్రతినిధి సురేష్ మాకు ఫోన్ ఇన్లో ఉన్నారు. చెప్పండి సురేష్ గారు, అసలు విష్ణు ఎందుకు చేశారు, ఏ టైంలో చేశారు ఇది? నిన్న మనోజ్ తల్లి పుట్టినరోజు సందర్భంగా మనోజ్ ఇంటికి అదైతే జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటికి విష్ణు వచ్చారు. ఆ సమయంలో అతనితో పాటు మరికొంతమంది ఆయన అనుచరులు కూడా వచ్చారని చెప్పేసి కూడా మనోజ్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఆ సమయంలో మనోజ్ షూటింగ్ కి వెళ్ళాడు. తన భార్య తన కొడుకుకు సంబంధించిన స్కూల్ ఈవెంట్ కి వెళ్ళింది. ఆ సమయంలో విష్ణు ఆయన అనుచరులు అదేవిధంగా కిరణ్ ఎవరైతే సీసీ ఫుటేజ్ ఎత్తుకెళ్లాడని చెప్తున్నటువంటి నిందితుడు ఉన్నారో అతనికి సంబంధించి కిరణ్ కూడా వచ్చి మళ్ళీ జనరేటర్ లో చక్కెర పోయడంతో ఇంటికి వచ్చే పవర్ సప్లై అంతా కూడా ఆగిపోయింది. దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరికొద్ది సేపట్లోనే పాడిచేరి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి మనోజ్ వస్తున్నాడు. అయితే తను లేని సమయంలో ఇంటికి వచ్చిన విష్ణు ఆయన అనుచరులు కలిసి ఇలా పవర్ సర్క్యూట్ షార్ట్ సర్క్యూట్ అయ్యే విధంగా చేశారని చెప్పేసి కూడా ఆయన ఫిర్యాదులో పేర్కొనడం జరుగుతుంది. ప్రస్తుతం ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. మరికొద్ది సేపట్లోనే పాడిచేరి పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయనున్నాడు. రైట్, దీనిపైన కేసు ఏమన్నా పోలీసులు నమోదు చేసుకున్నారా? ఆల్రెడీ పోలీసులు విష్ణుకి మనోజ్ కి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎలాంటి చర్యలకు పాల్పడొద్దు అని చెప్పేసి మంచు మనోజ్ దగ్గర కూడా బాండ్ తీసుకున్నారు. ₹1,00,000 పూచీకత్తు బాండ్ తీసుకొని సంవత్సరం వరకు కూడా ఎలాంటి ఘర్షణలకు పాల్పడొద్దు అని చెప్పేసి కూడా అదనపు మేజిస్ట్రేట్ హోదాలో రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు విచారించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ విష్ణుకు కూడా విచారణకు హాజరైన సమయంలో రాచకొండ కమిషనర్ సూచనలు చేయడం జరిగింది. కానీ మళ్ళీ నిన్న రాత్రి మనోజ్ తల్లి పుట్టినరోజు సందర్భంగా విషయం చెప్పడానికి వచ్చిన విష్ణు అక్కడే ఉన్న జనరేటర్లకు సంబంధించి అందులో పంచదార పోయడంతో ఒక్కసారిగా అవి షార్ట్ సర్క్యూట్ అయ్యాయి, పవర్ సప్లై ఆగిపోయింది. ఇదంతా కూడా విష్ణు కావాలనే చేశాడని చెప్పేసి కూడా ఆయన మరికొద్ది సేపట్లో ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వస్తున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతారు. ఇప్పటికే ప్రతి 2 గంటలకు ఒకసారి అక్కడ సెక్యూరిటీ కంటిన్యూ అవుతున్నప్పటికీ గేట్ లోపట ఈ విషయం జరిగింది. అప్పుడు ఆ సమయంలో మనోజ్ భార్య గాని ఇంట్లో లేరు. ఆ సమయంలోనే జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి మనోజ్ ఫిర్యాదు చేయడానికి వస్తున్నాడు. ఎందుకంటే మళ్ళీ ఆయనతో గొడవ పెట్టుకోవడం కాకుండా నేను పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులే యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి కూడా మనోజ్ భావించినట్టు తెలుస్తుంది. మరికొద్ది సేపట్లోనే పాడిచేరి పోలీస్ స్టేషన్ కు వచ్చి మనోజ్ దీనిపై ఫిర్యాదు చేయనున్నాడు. అయితే సురేష్, మనోజ్ అయితే చెప్పిన మాట విన్నట్లు పోలీసులకి మాట ఇచ్చినట్టు ప్రకారమే తను ఏ గొడవకి అసలు చిచ్చు రేపినట్టు కానీ బయట పబ్లిక్ గ్యాదరింగ్ చేస్తున్నట్టు కానీ తెలియడం లేదు. కానీ ఈ సమయంలో విష్ణు ఇలా చేయడం వల్ల పోలీసులు డైరెక్ట్ గా విష్ణు పైన ఏమైనా యాక్షన్ తీసుకునే సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా అక్కడ ఏం జరిగిందనే దానిపైన సీసీ ఫుటేజ్ మళ్ళీ సేకరించే అవకాశం కనబడుతుంది. ఆల్రెడీ బయటి వ్యక్తులు గాని బౌన్సర్లు గాని ఎవరు కూడా మోహన్ బాబు ఇంట్లో ఉండకూడదని చెప్పేసి పోలీసులు వాళ్ళందరినీ పంపించేయడం జరిగింది. అయినప్పటికీ కూడా మళ్ళీ నిన్న సాయంత్రం మంచు విష్ణుతో పాటు ఆయన అనుచరులు కొంతమంది బౌన్సర్లు కూడా వచ్చారని చెప్పేసి మనోజ్ చెప్తున్నాడు. వీటికి సంబంధించి ఇప్పుడు ఒకవేళ పోలీసుల రూల్స్ కు విరుద్ధంగా వ్యవహరిస్తే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే అవకాశం కనబడుతుంది. నిజంగానే జనరేటర్ లో విష్ణు పంచదార పోసాడా లేదా అనేది కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ లోనే బయటపడే అవకాశం ఉంది. ఎందుకంటే మనోజ్ ఆరోపిస్తున్నాడు ప్రస్తుతం జనరేటర్ లో ఆ పంచదార పోసి అవి పనిచేయకుండా చేసేందుకు చేశాడు మన విష్ణు ఆయనకు సంబంధించిన అనుచరులు అని చెప్పేసి ఆయన ప్రెస్ నోట్ లో పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి ఆ సమయంలో తాను గాని తన భార్య గాని ఇంట్లో లేము, నేను షూటింగ్ పనిపైన నా పనిపై నేను బయటికి వెళ్ళాను, మా భార్య తన కొడుకు ఈవెంట్ కి సంబంధించి స్కూల్ కు వెళ్ళింది అని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. కాబట్టి ఒకవేళ విష్ణు చేసిందా లేదా అనేది కూడా మనోజ్ స్పష్టంగా చూడలేదు. కాబట్టి అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ ఇప్పుడు పరిశీలిస్తే దీనికి సంబంధించి
పోలీసులకు సంబంధించి చర్యలు ఉండే అవకాశం కనబడుతుంది. పోలీసులు కూడా ఇప్పటికే అక్కడ ఎలాంటి గొడవలు జరగొద్దని చెప్పేసి సెక్యూరిటీ కూడా అంటే విష్ణు వచ్చిన సమయంలో కూడా పోలీసులు సెక్యూరిటీ అక్కడ ఉంది. నిరంతరం గేట్ దగ్గర అంటే ఇంట్లోకి వెళ్లకుండా బయట సెక్యూరిటీ కల్పించడం జరిగింది. ప్రతి 2 గంటలకి అక్కడ ఏం జరుగుతుందనే దానిపై సమీక్ష చేయాలని చెప్పేసి హైకోర్టు ఇప్పటికే డైరెక్షన్ ఉంది. కాబట్టి పోలీసుల పహారా అయితే ఉంది. అయినప్పటికీ కూడా ఈ గొడవ జరిగి ఒకవేళ విష్ణు జనరేటర్ లో పంచదార పోసినట్టయితే ఖచ్చితంగా దానిపై చర్యలు తీసుకునే అవకాశమే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్. అయితే మా రిపోర్టర్ చెప్పినట్లుగానే ఎప్పుడు ఈ కేసు స్టార్టింగ్ నుంచి ఈ గొడవ ఎప్పుడైతే పడుతున్నారో మంచు ఫ్యామిలీలో వివాదంకి స్టార్టింగ్ నుంచి అయితే మంచు మనోజ్ నా దగ్గర అన్ని ఆధారాలు నేను సబ్మిట్ చేస్తాను అనేది కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. కాకపోతే ఇప్పుడు జరిగిన ఈ ఘటనలో విష్ణు ఎప్పుడైతే చక్కెర పోసాడో అని అయితే తిని చెప్తున్నాడో అది కేవలం ఆరోపణ లేదంటే ప్రూఫ్తో సబ్మిట్ చేస్తారన్న విషయం అయితే మనకు తెలియదు. ఎందుకంటే అదే సమయంలో వాళ్ళ మదర్ అంటే భూమా మౌనిక ఎవరైతే మంచు మనోజ్ వైఫ్ ఉన్నారో తన దైరవ్ రెడ్డి అన్న కొడుకు ఉన్నాడు కదా, తన స్కూల్ ఫంక్షన్కి ఏదో వెళ్ళినట్టున్నారు. అదే సమయంలో తిను కూడా షూటింగ్కి వెళ్ళాను, నేను నా భార్య లేదా నా కొడుకు ముగ్గురు లేని సమయంలో విష్ణు ఇలా వచ్చి జనరేటర్లో చక్కెర పోసి విద్యుత్ సరఫరాను ఆపడం అయితే జరిగిందని చెప్తున్నారు. మరి దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఏమన్నా క్యాప్చర్ అయి ఉంటే డెఫినెట్గా ఎవిడెన్స్తో పాటు కేసు నమోదవుతుందని చెప్పుకోవచ్చు. లేదు సీసీటీవీ చాలా క్లెవర్గా విష్ణు ఈసారి కూడా సీసీటీవీ ఫుటేజ్ని ఏమన్నా కరప్ట్ చేసి తను ఏమన్నా దాచేసి ఏదన్నా కట్ చేసి మాత్రం ఇవి కానీ చేస్తుంటే కేసు నమోదు చేయలేము అని అంటున్నారు పోలీసులు. మరి దీన్ని బట్టి పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కి మనోజ్ కొంతసేపట్లో వెళ్లి కేసు నమోదు చేస్తానైతే చెప్పారు. మరి ఈ కేసు ఎక్కడి దాకా దారితీస్తుందో చూస్తూనే ఉండాలి.